అందరికీ నమస్తే అండి. నేను మీ జ్యోష్నా దిలీప్. జ్యోడీ కిచెన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన స్వీట్ డిష్ గురించి తెలుసుకోబోతున్నాం. అది అటుకుల బాదం పాయసం. సాధారణంగా పాలు, సేమియా లేక బియ్యం అలా రకరకాల పాయసం తయారు చేసుకుంటారు కదూ! ఈ అటుకుల బాదం పప్పుతో తయారు చేసిన ఈ పాయసం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పండుగలు, శుభకార్యాలు లేదా తీపి తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీని తయారు చేసుకోండి. పాయసం ప్రీమిక్స్ ఏ విధంగా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పాయసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. కొద్దిగా లాంగ్ ఉంటుంది. రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి లావుగా ఉన్న అటుకులను మాత్రమే వాడాలి. ఇవి లోకల్‌గా దొరుకుతాయి. సన్నగా, పలుచగా ఉన్న అటుకులను అస్సలు వాడొద్దు. ఖచ్చితంగా లావుగా ఉండాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం తీసుకున్న అటుకులను సన్నని సెగపై దోరగా వేయించుకోవాలి. కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. ఇలా కలపటం వల్ల ఈవెన్‌గా వేగుతాయి. ఫస్ట్ టిప్ అండి. ఈ రెసిపీ తయారు చేసేటప్పుడు ఇంట్లో ఉండే ఏదో ఒక బౌల్‌ని గానీ, గ్లాస్‌ని గానీ కొలత కింద పెట్టుకోండి. అన్ని ఇంగ్రీడియెంట్స్ ఖచ్చితంగా అదే బౌల్‌తో కొలుచుకోవాలి. బౌల్ షేప్ అనేది పైనుంచి కింద దాకా ఒకేలా ఉండాలి. అటుకులనేవి వేగాక ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలో ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు బాదం పప్పును తీసుకొని సన్నని సెగపై దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకునేటప్పుడు 2 యాలుక్కాయలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వలన ప్రత్యేకంగా యాలుక్కాయల పొడిననేది వేసుకోవాల్సిన అవసరం లేదు. బాదం వేగాక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు నీళ్లు మరిగించడం కోసం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని అటుకులు కొలిచిన గిన్నెతోనే 5 కప్పుల దాకా నీళ్ళని గిన్నెలోకి వేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న నీళ్ళల్లో మంచి రంగు కావాలంటే కేసరి ఫుడ్ కలర్ వాడుకోవచ్చండి. వద్దు అనుకుంటే కుంకుమ పువ్వుని వాడుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన అటుకులు, బాదం అనేది మిక్సీ జార్‌లో వేసుకొని రవ్వలా పొడి పట్టుకోవాలి. ఇదే పాయసం ప్రీమిక్స్ అండి. దీనిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో బయట 20 రోజుల దాకా హ్యాపీగా ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో అయితే ఒక నెల వరకు ఉంటుంది. మీకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇంట్లో హెల్తీగా, ఇన్‌స్టాంట్‌గా, క్విక్‌గా రెడీగా చేసేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ విధంగా పొడి పట్టాక ఈ పొడిలో కరిగించిన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా మనం అటుకులు కొలిచిన గిన్నెతోనే 1 కప్పు నెయ్యి పడుతుంది. ఇలా నెయ్యి వేసిన తరువాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. నెయ్యి మొత్తం పొడిలో కలిసేలాగా కలుపుకొని మరుగుతున్న నీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నీరు మొత్తం ఒకేసారి వేసుకోకూడదు. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఉడికించుకోవాలి. కొన్ని అటుకులకు నీరు ఎక్కువ పడుతుందండి. కొన్ని అటుకులకు నీరు తక్కువ పడుతుంది. గమనించగలరు. ఇలా కొద్ది కొద్దిగా నీరు వేసుకున్న తర్వాత చిక్కదనం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చిక్కదనం వచ్చిన తర్వాత మరలా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా ఒకేసారి వేసుకోకూడదండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత నెయ్యిలో కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో పంచదారని తీసుకోవాలి. తీపనేది ఆప్షనల్ అండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. తక్కువ కావాలంటే తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా తీపి వేసిన తర్వాత మీకు కొద్దిగా పలచబడుతుంది. కంగారు పడొద్దు. పంచదార వేసిన తర్వాత పంచదార కరిగే ప్రాసెస్‌లో పాయసం పలచబడటం అనేది సహజమండి. పంచదార వేసిన తర్వాత మీకు పాయసం చిక్కదనం అనేది ఎంతవరకు కావాలో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తయారైన పాయసాన్ని వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బావుంటుందండి. ఇది కొద్దిగా అన్నవరం ప్రసాదం లాగా అనిపిస్తుంది టేస్ట్ అనేది. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన అటుకుల బాదం పాయసం అనేది రెడీ అయిపోయింది. ఈ పాయసాన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకొని, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా బావుంటుంది. మరి ఈ తయారీ విధానం మీకు అర్థమైందా? అలాగే ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా? నచ్చితే గనక ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ ద్వారా తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేను మీ జ్యోష్నా దిలీప్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.